అందరికీ నమస్కారం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి తిథి ప్రారంభం. మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠినే స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి చేసే పూజలు, పరిహారాలు, కాలసర్పదోష నివారణ, వివాహం ఆలస్యమవడం, సంతాన సమస్యలు తీరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ రోజున ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, మరొక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేషమైనది. కానీ మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామిని శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అత్యంత విశిష్టంగా భావిస్తాం. సుబ్రహ్మణ్య షష్ఠి 2025 తిథి నవంబర్ 25వ తేదీ రాత్రి 7:15 మొదలై నవంబర్ 26 తేదీ రాత్రి 7:56 ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం నవంబర్ 26వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే కాలసర్పదోషాలు, నాగదోషాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే సద్బుద్ధి, జ్ఞానం పొందడానికి విశిష్టమైన రోజుగా భావిస్తారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు కుజగ్రహానికి అధిపతిగా చెబుతారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున స్కంద షష్ఠిగా జరుపుకుంటాం. ఆ రోజున దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలుగుతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. మరి ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని అనంతరం నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోవాలి. అయితే ఈ రోజున చేసే పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం వంటివి విధిగా పఠించాలి. వీలైన వాళ్ళు ఈ రోజంతా ఉపవాసం ఆచరిస్తే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి చలిమిడి, చిమిలి, కొబ్బరికాయలు, పూలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఇంట్లో పూర్తి అయ్యాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవటం మంచిది. మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిగే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం కళ్ళారా చూస్తే శుభప్రదమని చెబుతారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని వెళ్లడమే పూజలో ప్రధానమైన అంశం. సాధారణంగా ఈ కావడలో ఉండే కుండలలో పంచదార, పాలతో నింపుతారు. అయితే ఈ కావడలో భక్తులు మోసుకెళ్లేవి వారి మొక్కులు, ఆచారాలు ఆధారంగా ఉంటాయి. సర్పదోషం ఉన్నవారు ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే
రాహుకేతువు దోషాల నుంచి బయటపడవచ్చు. వివాహం కుదరకపోయినా, బాగా ఆలస్యం అవుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించండి. సంతానం కావాలని కోరుకునేవారు ఈ రోజు స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయండి లేదా చేయించండి. మరి తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో, మరీ ముఖ్యంగా శివాలయాల్లో రావి చెట్టు కింద జంటనాగులు ఉంటాయి. తొలుత మంచినీటితో జంటనాగులను శుభ్రం చేయండి. పసుపును జంటనాగుల పడగలకు రాయండి. నాగపడగల శిరస్సులపై పసుపు కుంభలు జల్లండి. నాగపడిగల పాదాల వద్ద తలపై పూలు పెట్టాలి. తెల్లని పూలు లేకుంటే ఎర్రని పూలు, వీళ్ళని బట్టి పెట్టవచ్చు. నైవేద్యంగా స్వామివారికి తాంబూలం ఆకులు సమర్పించండి. స్వామివారికి ఆవు నెయ్యితో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించండి. చివరగా స్వామివారికి హారతిచ్చి కళ్ళకు అద్దుకోండి. స్వామివారికి నమస్కరించి మన మనసులోని కోరికలు చెప్పుకోండి. ఒకవేళ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయాలు ఉంటే స్వామివారికి అభిషేకం చేయించండి. స్వామివారి దేవాలయం లేకుంటే మాత్రం రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ఉండే నాగపడగలకు పూజలు చేయండి. ముఖ్యంగా తమిళనాడులోను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామి వారి దేవాలయాలు కల ప్రతి చోట ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్లు, వినోద కార్యక్రమాలు కూడా జరుపుతారు. జనజీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిటి కల్పవల్లిగా ఈ పర్వదినం అలరాడుతుంది. తెలుగునాట ఈ పండగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవడం జరుగుతోంది. శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈనాడు ఆరాధిస్తాం. ఈ స్వామినే కార్తికేయుడని, స్కందుడని, షణ్ముఖుడని, గుహుడని, కుమారస్వామి అని అనేక పేర్లతో పిలుస్తుంటాం. తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించినదే. మహాబలిష్ఠుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవడం, తలుచుకోవటం కనిపిస్తోంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత వరకు సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటాం. సంప్రదాయకంగా వామ మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని జపిస్తుంటారు. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహితుడిగా కనిపిస్తారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను అందుకే ఈ రోజు చేయటం కనిపిస్తుంది. సుబ్బారాయుడి పెళ్లి చూచి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగా పాడేవారు. అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో 3 లేదా 5 బ్రహ్మచారులకు పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీగా ఉంది. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కలు తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలో ప్రధాన అంశం. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానాలు కూడా తగ్గిపోతాయని చాలా మంది నమ్మకం. అలా వానాలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది. కావున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు మీ వీలుని బట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీ జ్ఞాని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా మంది వింటున్నారు కానీ